యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నవి. కీర్తనలు 34:15. క్రీస్తులో దేవునికి మహిమ. చెవిగలవాడు వినుగాక. దేవుని చిత్తము మరియు దేవుని వాక్యము, ఇవి రెండు మన ప్రార్థనకు నియమముగా ఉండాలి. మన ప్రార్థనలు దేవుని శాసనమునకు, వాగ్దానమునకు మరియు మార్గమునకు పరిమితమై ఉండాలి. వీటికి మించి మనం కుడికి కానీ ఎడమకు కానీ తిరగకూడదు. అలా చేసినచో అది గొప్ప నష్టాన్ని కలిగిస్తుంది. ఒక క్రైస్తవుడు తన స్వచిత్తాన్ని, మహిమను జరిగించకుండా దేవుని చిత్తానుసారముగా దేవుని మహిమనే కోరువాడైతే అతను అడిగింది దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఉపదేశించిన మార్గము తప్ప మరి ఒక మార్గం కావాలంటే అది వ్యర్థమే. ప్రార్థనలో శక్తి తిరిగి జన్మించిన వ్యక్తికి మాత్రమే లభిస్తుంది, అంటే నిజమైన క్రైస్తవునికి. మన పిల్లలు ఆపదలో ఉన్నప్పుడు, మనకు మొరపెట్టినప్పుడు మనం ఎట్టి పరిస్థితుల్లో అయినా వారికి త్వరపడి సహాయం చేయడానికి సిద్ధపడతాం. దేవుడు ఆయన పిల్లలను నిర్లక్ష్యం చేయడు. మొరపెట్టిన వెంటనే వారికి ఉత్తరం ఇచ్చును. దేవునితో క్రీస్తు ద్వారా కలిగిన సంబంధం వలన, ఈ గొప్ప నిరీక్షణ వలన మన ప్రార్థన ఎంతో బలపరచబడాలి. మనం ఎంతో తగ్గింపుతో, వినయముతో దేవుణ్ణి సమీపించాలి. ప్రజలు వంగిన మోకాళ్లతో తమ రాజుకు విన్నపాలు సమర్పిస్తారు. ప్రార్థన చేయుటకు ఒక ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే సర్వోన్నతుడైన దేవుణ్ణి గణపరచడం. గర్విష్ఠులు ప్రార్థన దేవునికి హేయములు. గర్విష్ఠుడు తన ప్రార్థనలో దేవుని సహాయం అడగటానికి ఇష్టపడక తన బలంపై అతిశయపడతాడు. గర్విష్ఠుడు దేవునికి విరోధి. దేవుని మహాకార్యములను ఎంతో అల్పముగా చూస్తాడు. కాబట్టి అట్టివాడు దేవుని దగ్గర ఏమీ పొందలేడు. ఇతరుల దాతృత్వంపై జీవించే భిక్షగాళ్ళు, వారు అతిశయపడటానికి ఏమి కారణం ఉంటుంది? గర్విష్ఠుడైన భిక్షగాడు దేవుని ద్వారం దగ్గర ఏమీ పొందలేడు. తనను తాను తగ్గించుకున్న వాని ప్రార్థనలు మరియు విన్నపములు వినడానికి దేవుడు సమీపాన ఉంటాడు. వారి ప్రార్థనలు వినటానికి ఆయన హృదయం, ఆయన చెవులు ఎప్పుడూ తెరవబడి ఉంటుంది. మన ప్రార్థన హృదయపూర్వకముగా ఉండాలి. విశ్వాసముతో చేయు ప్రార్థన దేవునికి అంగీకారము. వేషధారణతో చేయు ప్రార్థన దేవునికి అసహ్యము. ఆరాధనలో విశ్వాసము గల హృదయము నాయకత్వం వహించినప్పుడు స్వరం ఎంతో మాధుర్యంగా ఉంటుంది. ఇట్టి ఆరాధన దేవునికి ఇష్టపూర్వకమైనది. ఆత్మతో సత్యముతో మొరపెట్టు వారికి దేవుడు ఎప్పుడూ సమీపాన ఉంటాడు. ఆయన కృప, కనికరము మరియు మంచితనము నీ అపరాధములను, క్రైస్తవ జీవిత బాధ్యతలలో ఉన్న అసంపూర్ణతలన్నిటినీ ఆయన క్షమించును. నీ పూర్ణ బలముతో యెహోవాను వెతుకుము. నీ చేతి పొడవు కాదు, దాని బలము ముఖ్యము. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై యుండును. యాకోబు 5:16. పూర్ణ హృదయముతో దేవునికి మొరపెట్టితే తప్పకుండా దేవుడు ఫలింపజేస్తాడు. రచయిత జార్జ్ స్వినక్. అనువాదం క్రిస్టియన్ అండ్ ఆమతురా కాదోష్ థియోస్. 2వ దినవృత్తాంతములు 7:14. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఇదే యెహోవా వాక్కు.